హాయ్ అండి. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి పీడియాట్రిషియన్ ఫేస్ చేసే క్వెషన్ అండ్ ప్రతి పేరెంట్ పీడియాట్రిషియన్‌ని అడిగే డౌట్. ఏంటి అంటే అరటిపండు గురించి. సో, అరటిపండు తింటే నంజొస్తుందా? అరటిపండు తినకూడదు కదా! అరటిపండు ఇది చేస్తది. సో, పాపం ఆ అరటిపండుని బేబీస్‌కి దూరం చేస్తుంటారు పేరెంట్స్. వాళ్ళెందుకు చేస్తుంటారు? గ్రాండ్ పేరెంట్స్ పెట్టిన భయం వల్ల. సో, అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం. సో, అరటిపండు తింటే నంజొస్తుందా? డెఫినెట్‌లీ రానే రాదండి. పాపం అరటిపండుని దూరం చేయడం అనేది అస్సలు రైట్ కాదు. ఎందుకు అనంటే, అరటిపండులో ఉన్నంత మంచి, అంత ఈజీగా 365 డేస్ అవైలబుల్ అయ్యే ఫ్రూటే లేదండి. ఉపవాసాలకి అరటిపండు తింటారు. ఫాస్టింగ్ ఏమన్నా ఇబ్బందొచ్చినా అరటిపండు తింటారు. మరి మనం తినే అరటిపండు పిల్లలకి ఎందుకు పెట్టడానికి భయపడుతుంటారు? ఇన్ఫెక్షన్, నంజు ఇదంతా వచ్చేది కూడా ఒకరి నుంచి ఒకరికొచ్చే ఇన్ఫెక్షన్ వల్లనే. సో, మరి అరటిపండు చేసే మేలు గురించి తెలుసుకుందాము. అది ఎంత ఇంపార్టెంట్ పిల్లల్లో అనేది. అరటిపండు, అరటికాయ 2 ఉంటాయి. సో, మొత్తం అసలు అరటిపండు గురించి ఏంటి అనంటే దానిలో మంచి ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా బావుంటాయి. అండ్ ఎలక్ట్రోలైట్స్‌లో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉండే ఫ్రూట్ అనమాట. ఒక్క అరటిపండు మీడియం సైజ్ తింటే ఆల్మోస్ట్ ఒక 100 క్యాలరీస్ ఇచ్చేస్తారండి పిల్లలకి మీరు. సో, హ్యాపీగా అరటిపండు పెట్టొచ్చు. ఎప్పటినుంచి పెట్టొచ్చు? 6 నెలలు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఫుడ్డే మనం అరటిపండు నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో, కొంతమంది పేరెంట్స్ కన్సర్న్ ఏంటి అనంటే అరటిపండు తింటే మోషన్స్ రావట్లేదు. సో, అండ్ కొంతమంది మరి మీరే చెప్తారు కదా మేడం మరి మోషన్స్ అయితున్నాయంటే అరటిపండు ఇవ్వండి అని చెప్పి. డెఫినెట్‌లీ అరటిపండు అనేది మంచి గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అనమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌కి మంచి ఫుడ్. వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉన్నా, అసిడిటీ లాగా ఏమన్నా ఉన్నా ఆర్ ఏదన్నా అనీజీనెస్ ఉన్నా సో, అరటిపండు ఒక్కటి తింటే చాలు అని అనిపిస్తదా? అనిపించదా? సో, డెఫినెట్‌లీ అది మరి పిల్లలకి ఎందుకు ఎంకరేజ్ చేయరు? ప్లీజ్ చేయండి. దీంట్లో అరటికాయ, అరటిపండు. సో, అరటికాయలో ఏంటి షుగర్ అనేది సడెన్‌గా స్పైక్ ఉండదండి అరటికాయ తింటే. సో, దాంట్లో ఉండే ఫైబర్ బావుంటుంది. స్లోగా అబ్జార్బ్ అవుద్ది షుగర్. సో, సడెన్‌గా షుగర్ స్పైక్ అనేది ఉండదు. ఒకవేళ లూజ్ మోషన్స్ అయితున్నాయి పిల్లలకి అనంటే అరటికాయ ఇంకా బెటర్ దెన్ అరటిపండు. బట్ అరటికాయ జనరల్లీ తినరు కాబట్టి కొంచెం గట్టిగా ఉండే అరటిపండు కూడా పెట్టండి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, మరి అరటికాయ మంచిది, షుగర్ ఎక్కువ స్పైక్ అవ్వదు అని చెప్పాను. షుగర్ పేషెంట్స్ తినొచ్చా? డెఫినెట్‌లీ అరటికాయ ఆప్ట్ చేసుకోండి. పాపం ఇష్టం ఉంది అరటిపండు తినాలి అంటే సో, అరటికాయ ఫుడ్ దాని ద్వారా చేసుకోవచ్చు. సో, మరి అరటిపండు డెఫినెట్‌లీ సడెన్ షుగర్ స్పైక్ వస్తది కాబట్టి షుగర్ పేషెంట్స్‌కి మనం అవాయిడ్ చేయమని కూడా చెప్తుంటాం. సరే ఇంత చెప్పాను మరి ఎన్ని అరటిపండ్లు ఇవ్వచ్చు? కొంతమంది పిల్లలు ఆల్మోస్ట్ 2-3 తినేస్తూ ఉంటారు. ఎనీథింగ్ బ్యాలెన్స్ ఫుడ్ అంటేనే లిమిట్‌గా అన్నీ చేర్చి తినిపించాలనమాట. సో, 1 ఆర్ 2 పర్ డే వరకి వెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువ ఎప్పుడో ఒకసారి తిన్నా భయపడకండి. కానీ డైలీ బేసిస్‌లో ఎక్కువ అరటిపండ్లు కూడా పెట్టకూడదు. సో, దానివల్ల మళ్ళీ పొటాషియం అనేది చాలా ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. కొంచెం ఇరిటేటెడ్‌గా ఉండే పిల్లలు ఫస్సీనెస్ చేసే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. ఇంత చెప్పాను మరి అరటిపండు గురించి. మరి ఎలా తినిపిచ్చాలి? చిన్న రెసిపీస్ కొన్ని ఐడియాస్ ఇవ్వాలనుకుంటున్నాను. నంజు ఉన్నప్పుడు గూడా బేబీకి మింగడానికి కష్టంగా లేదు. కానీ అరటిపండు అంటే చాలా ఇష్టం అనంటే ప్లీజ్ దయచేసి ఇవ్వండి. సో, జస్ట్ మ్యాష్ చేసి ఇవ్వండి. ప్లస్ ఇప్పుడు రా బనానా ఉంది, అరటికాయ. సో, దాన్ని కూడా మీరు స్టీమ్ చేసి, మ్యాష్ చేసి మీరు ఫుడ్‌లో కూడా మ్యాష్డ్ బనానా లాగా ప్యూరీస్‌లాగా కూడా ఇవ్వచ్చు. దాన్ని కొంచెం సీజన్ చేసుకొని లేదా కొంచెం టాడ్లర్ వయసు పిల్లలు అంటే 2 సంవత్సరాల పైనున్న పిల్లలు. సో, వాళ్ళకి కూడా చిన్న పీసెస్ చేసి వాళ్ళకి స్టిర్ ఫ్రై. సో, ఫ్రై చేసి వాళ్ళకి రైస్‌లో కలిపివ్వడం ఇలాంటివి కూడా చేయొచ్చు. అండ్ చిప్స్ కూడా చేయొచ్చు. బట్ జనరల్లీ ఇట్ ఈస్ నాట్ హెల్తీ డీప్ ఫ్రైడ్ ఆయిలీ. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ హోమ్‌మేడ్ చిప్స్ మైట్ బీ ఓకే. సో, మరి రైప్ బనానా రెసిపీస్ ఎలా చేయొచ్చు? స్మూతీలో యాడ్ చేయొచ్చు. ప్లస్ బనానా విత్ మిల్లెట్స్ లైక్ రాగి అండ్ బనానా. సో, కొంతమంది బేబీస్ స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి మనం మరి షుగర్ యాడ్ చేయకూడదుగా బేబీస్‌కి. సో, మీరు దాన్ని సప్లిమెంట్ లాగా అంటే మీరు రాగి అండ్ బనానా
కలిపి కూడా ప్యూరీ లాగా చేసి కూడా మీరు అది కూడా పెట్టడం అనేది చేయొచ్చు పిల్లలకి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, బనానా ఇష్టం కానీ డ్రై ఫ్రూట్స్ తినరు పిల్లలు, పెరుగు అస్సలే తినరు, మరి వాళ్ళకి ఇది ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు? సో బనానా స్మాల్ పీసెస్ కట్ చేసి ఫ్రోజన్ యోగట్ అని అంటే నీళ్లు తీసేసిన పెరుగు, విచ్ ఇస్ కొంచెం కమ్మగా ఉన్న పెరుగు యూస్ చేసుకోండి. దానిలో డిప్ చేసి మీరు డ్రై ఫ్రూట్స్ని రోల్ చేసి అది మళ్ళీ ఫ్రీజ్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఒక హెల్దీ స్నాక్ అండ్ మనకు వద్దు అనుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పేరెంట్స్ ఇన్నోవేటివ్గా ఉండండి, బనానాని ఎలా అయినా చేసి పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు భయపడకండి. థ్యాంక్ యూ.